వెల్కమ్ బ్యాక్ టు క్యాంపింగ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం క్యాంపింగ్ చేయబోతుంది అస్సాంలోని ఇంకో విలేజ్ లో, న్యూ ఆఫ్లాంగ్ అనే ఒక విలేజ్ లో. ఈ ఈ క్యాంపింగ్ చాలా అడ్వెంచరస్ గా, థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తాన్ని చూడండి. కమ్ లెట్స్ గో. సో, మనం మన ప్రయాణంలో కొన్ని కొండల్ని దాటాం, కొన్ని నదుల్ని దాటాం. ఇవన్నీ దాటి మాకు మంచి క్యాంపింగ్ సైట్ కోసం వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు న్యూ ఆఫ్లాంగ్‌లోని అడవుల లోపలికి వెళ్ళబోతున్నాం. మనం ఈ నైట్ మొత్తం అక్కడే స్టే చేయబోతున్నాం. ఈ న్యూ ఆఫ్లాంగ్ అనేది డిమా హసావ్ అనే ఒక డిస్ట్రిక్ట్ కిందకొస్తుంది. ఇక్కడ ట్రైబల్ పీపుల్ కూడా డిమా హసావ్ వాళ్ళే. ఇప్పుడు మనం మెయిన్‌గా చేయాల్సిందేంటంటే, ఒక మంచి క్యాంపింగ్ స్పాట్‌ని ఎతుక్కోవాలి. మన క్యాంప్ ఏసుకోవడానికి. మనం క్యాంపు తొందరగా ఏసుకోవాలి. సో, ఎంత తొందరగా అంటే అంత తొందరగా క్యాంపేసేసి ఫుడ్ గూడా ఆకలి ఘోరంగేస్తుంది. ఫుడ్ గూడా ప్రిపేర్ జేసుకోవాలి. అంత ఈజీ ఏం కాదు. చాలా అడ్వెంచరస్‌గా ఉండబోతుంది. వచ్చిన దారి గూడా మెయిన్ రోడ్ లాంటి దారేం గాదిది. మొత్తం కొండల లోపల నుంచి, అడవి నుంచి వచ్చిన దారి. సో, ఇది ఇంకెంత ముందు వరకుందో, ముందైతే ఒక మంచి క్యాంపింగ్ స్పాట్‌ని వెతకాలి. మన క్యాంపేయడానికి. వెతుకుదాం. ఫైనల్‌గా మనకైతే క్యాంపేసుకోవడానికి ఒక క్యాంపింగ్ సైట్ దొరికింది. ఫస్ట్ అయితే మనం ఏదైనా తినేసి క్యాంపేద్దాం. మనం ఇక్కడికొచ్చి దగ్గర దగ్గర 4, 5 అవర్స్ అయితుంది ట్రెక్కింగ్ చేసి. ఇప్పుడు ఏదైనా తిని చలో క్యాంపేసుకుందాం. సో, ఈ ప్లేస్ అయితే క్యాంపేసుకోవడానికి కొంచెం పర్ఫెక్ట్ ప్లేస్‌లా ఉంది. మనకి వెనకాల కూడా ఈ చెట్టు ఒక షెల్టర్‌లాగా పనిచేస్తుంది. ఒక చెట్టు. అండ్ ఈ డైరెక్షన్‌లో చూసుకుంటే మన ముందే వాటర్ సోర్స్ అనేది ఉంది. సో, ఇది మనకు ఒక పర్ఫెక్ట్ ప్లేసు. ఇక్కడ క్యాంపేసుకుంటే మనకి వాటర్ సోర్స్ కూడా ఉంటది. కొంచెం ఫైర్ గూడా వెలిగించుకొని నైట్ ఇక్కడే స్టే చేసి, ఇంకా ముందేమైనా ఉందేమో అని చూద్దాం. సో, ఈ ఏరియా మనకి ఒక పర్ఫెక్ట్ స్పాట్. దీన్ని కొంచెం క్లీన్ చేసుకొని మనం ఇక్కడ మన క్యాంప్ వేసుకుందాం. మనం మన క్యాంప్‌ని ఇక్కడే ఎందుకు ఏసుకుంటున్నాం అంటే, మనకి ఈ సైడ్ నుంచి, ఈ డైరెక్షన్ నుంచి మనకైతే ఒక మనల్ని బ్లాక్ చేస్తుంది ఈ మౌంటైన్ అనేది. సో, మనకి ఒక 3 డైరెక్షన్స్‌లో ఓపెన్ ఉంటుంది. ఇంకొక 1 డైరెక్షన్‌లో అయితే ఇది క్లోజ్ ఉంది కాబట్టి, మనం ఇలాంటి ఏరియాలో టెంట్ ఏసుకోవడానికి చాలా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే, మొత్తం ఒక మధ్యలో వేసుకొని 4 డైరెక్షన్స్ మొత్తం ఓపెన్ ఉంటే, 4 డైరెక్షన్ నుంచి కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, మనం ఆ రిస్క్‌ని అవాయిడ్ చేయడానికి ఒక 1 డైరెక్షన్‌ని కవర్ చేసాం. మనకి సో, ఈ చెట్టు కూడా ఉంది మనకి పక్కన. ఈ ఒక డైరెక్షన్ అనేది మనకి కొంచెం ఓపెన్‌గా ఉంది. సో, ఇది బెస్ట్ ప్లేసు. అండ్ మనకి చెట్టు షెల్టర్ కూడా ఉంది. ఇక్కడ నీడ ఎక్కువ ఉంది. ఇది చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని నా ఒపీనియన్. సో, మనం అందుకే ఇక్కడ క్యాంప్ వేసాం.
ఫైనల్‌గా అయితే క్యాంప్ అయితే యేసుకున్నాం. చాలా ఆకలి మీద ఉన్నాయి ప్రస్తుతానికి. సో, ఇప్పటికైతే ఫుడ్ ప్రిపేర్ జేసుకోవాలి. కొంచెం ఫైర్ ఎలిగించుకొని, మన దగ్గర కొంచెం చికెన్ ఉంది. దాన్ని మ్యారినేట్ చేసి, మనం కొంచెం చికెన్ తందూరి చేద్దాం. ట్రై చేద్దాం. అండ్ సో, ఇది మన స్లీపింగ్ బ్యాగ్. ఇది 0 డిగ్రీ సెల్సియస్ వరకు మనని చలి నుంచి అయితే కాపాడుతుంది. అండ్ ఈ క్యాంప్‌లో దగ్గర దగ్గర 3 మెంబర్స్ వరకు కంఫర్టబుల్‌గా పడుకోవచ్చు. అండ్ మనం నైట్ ఈ క్యాంప్‌లోనే పడుకోబోతున్నాం. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంది. ఓకే. ఇది నేను బెస్ట్ అనే చెప్తా. అండ్ లెట్స్ గో. మనం కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. కమ్ మనం ఇప్పుడు ఫైర్ ఎలిగించుకోవడానికి మనకు మనకు కొన్ని కట్టెలు కావాలి. సో, మనం కట్టెలు తేడానికి వెళ్దాం. సో, ప్రస్తుతానికి మనం కొన్ని కట్టెలు తీసుకెళ్దాం. ఎండిపోయిన బ్యాంబూ స్టిక్స్ ఇవి. చాలా ఎక్కువ సేపు మండుతాయి. మండడానికి వెళ్దాం. మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఒక 10-15 మినిట్స్ మంచిగా మ్యారినేషన్ అవ్వడానికి వదిలేద్దాం. అండ్ కొంచెం ఫైర్ ఎలిగించుకొని బొగ్గులు కలెక్ట్ చేసుకుందాం. కమాన్ లెట్స్ గో. ఫైనల్‌గా మంట అయితే ఎలిగింది. సో, దీన్ని కొంచెం ఇలానే ఎలగనిచ్చి ఇంకొన్ని కట్టెలేద్దాం. యెస్. సో, దానికి కొద్దిసేపు తందూరి అవ్వనిద్దాం. సో, మనం మ్యారినేట్ చేసిన దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వావ్! కెన్ యూ సీ థిస్? పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, కమాన్ కొంచెం ఆకలి తీర్చుకుందాం. సో, మన తందూరి చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది.
సూపర్. ప్రతి ఒక్క మసాలా కరెక్ట్‌గా సెట్ అయింది. అండ్ ఇది గూడా నిజంగా స్వీట్ పొటాటోస్ చాలా బాగున్నాయి. ఈ వాటర్ చూసారా? ఇది చాలా ఫ్రెష్ వాటర్. మనకు పక్కన లేక్ ఉంది. కానీ మనం లేక్ నుంచి వాటర్ తాగట్లేదు. ఎందుకంటే ఆ లేక్‌లో చాలా జంతువులు అనేవి ఇవి అవి స్నానం చేస్తూ ఉంటాయి. కానీ ఈ వాటర్ అనేది ఇక్కడి నుంచి వచ్చి ఆహ్, నదిలో కలిసిపోతాయి. సో, ఇక్కడి నుంచి వచ్చే వాటర్ మొత్తం ఆ పైన నుంచి ఆ కొండల నుంచి కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా వస్తుంది. ఈ వాటర్ తాగడానికి గూడా చాలా బెస్ట్ అని నేను చెప్తాను. సో, మనం తాగడానికి ఈ వాటర్ ప్రిఫర్ చేద్దాం. హ్మ్. ఈ వాటర్ మా ఇంట్లో ప్యూరిఫైయర్‌లో నుంచి వచ్చే వాటర్ కన్నా చాలా ప్యూర్‌గున్నాయి. యెస్. సో, ఇది దగ్గర దగ్గర 1 లీటర్ కెపాసిటీ ఉంది దీనికి. సో, మనం ఈ వాటర్ ఫిల్ చేసుకెళ్తే మనకి 1 లీటర్ ఫ్రెష్ వాటర్ అనేవి దొరుకుతాయి తాగడానికి. చాలు సరిపోద్ది ప్రస్తుతానికైతే. మనకు కావాలంటే మనం మళ్ళొచ్చి వాటర్ రీఫిల్ చేసుకుందాం. అండ్ మీకు ఇంకొకటి ఈ వాటర్ మీకొద్దు, మీకు ఇంకా ఫ్రెష్‌గా కావాలనుకుంటే ఇదే వాటర్‌ని ఒక 5-10 మినిట్స్ హీట్ చేసి, ఆ హీట్ చేసిన వాటర్‌ని మీరు తాగొచ్చు. అది ఇంకా ప్యూర్‌గా ఉంటది. దానిలో ఏమన్నా జెర్మ్స్ ఉన్నా గూడా అవి చనిపోయి ఇంకా ప్యూర్‌గా వాటర్ అనేది ఉంటుంది. సో, కమ్ ఆన్ లెట్స్ గో. సో, చీకటయిపోయింది. పడుకుందాం. ఎర్లీ మార్నింగ్ మనం రిటర్న్ అవుతున్నాం. గుడ్ మార్నింగ్. ఆ! చూసి గుడ్ మార్నింగ్ అయిపోయింది. సో, మనం కొంచెం బ్రేక్‌ఫాస్ట్ కుక్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. మనం ఈరోజు ఇక్కడి నుంచి రిటర్న్ అవ్వబోతున్నాం. సో, కమ్ ఆన్ లెట్స్ గో. రాత్రి ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వల్ల సరిగ్గా నిద్రపోలేకపోయా. ప్రతి 2, 3 గంటలకి ఒకసారి లెగడం, పడుకోవడం. ఎంత పడుకుందామని ట్రై చేస్తున్నా నిద్ర రాట్లేదు. కానీ ఓకే. రాత్రి మాత్రం సో, వి ఆర్ గోనా మేక్ సమ్ బ్రేక్‌ఫాస్ట్. కొంచెం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం.
ఎస్ 5 minutes. ఈ క్యాంపింగ్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక డే మొత్తం నేను సొంతంగా సర్వైవ్ అవ్వగలనా లేదా? నిన్న నేను చేసిన అడ్వెంచర్స్ ఎన్నో కొండలు ఎక్కాను, ఎన్నో కొండలు దిగాను ఇక్కడ వరకు రావడానికి. మన సైకలాజికల్గా కూడా, ఫిజికల్గా కూడా, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే ఇలాంటి క్యాంపింగ్ పాసిబుల్ అవుతుంది. సో మీరు కూడా ఎప్పుడైనా క్యాంపింగ్ చేయాలనుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకున్నప్పుడే చేయండి. అండ్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్. సో ఫైనల్గా మన పాస్తా అయితే అయిపోయింది. లెట్స్ హ్యావ్ సమ్ పాస్తా. చాలా బాగుంది. ఓకే, తినేసి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోదాం పదండి. సో మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళబోతున్నాం. సో వీఆర్ గోనా ప్యాకప్. నేటి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చాలా ట్రెక్ చేసాం, క్యాంప్ చేసాం, ఇంకా కుకింగ్ కూడా చేసాం. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. దీనికి కొంచెం అడ్వెంచరస్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. సో టెంట్ తీసేసాం అండ్ మనం ఇప్పుడు నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ కమాన్ లెట్స్ గో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో కమాన్ లెట్స్ గో.